జగన్ గారు ఇందాక ముందు మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మోదీ గారికి అమిత్ షా గారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, మొత్తం చాలా మంది మా నాయకుల్ని మా కార్యకర్తల్ని విచ్చలవిడిగా చేస్తున్నారని. దాని మీద వంగలపూడి అనిత గారు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే, జగన్ గారికి దమ్ముంటే వివేక హత్యపై ప్రధానికి లేఖ రాయండి. హోమ్ మినిస్టర్ కి ఏదైతే సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి వాళ్ళ అన్నదమ్ముల పేర్లు, ఆయన పేర్లు వస్తున్నాయో అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి. డాక్టర్ సుధాకర్ ని చంపివేయడంపై విచారణ చేయాలని చెప్పి కోరండి. మీ 5 ఏళ్లలో మీ పాలనలో, వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అనేక కార్యక్రమాలకు విచారణ చేపించండి అని చెప్పి ప్రధానికి లేఖ రాయండి అని చెప్పారు. అంటే నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని పట్టుకుని లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో లేదు అంటే మీకు సంబంధించిన నాయకులే మీరు చెప్పినట్టుగా, మీరు గతంలో ఏదైతే అవలంబించారో దాన్ని అదే దృష్టిలో వాళ్ళు ఇప్పటికీ అదే దృష్టిలో ఉండిపోయారు. ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపు మీరు ప్రధానమంత్రికో లేదంటే కేంద్ర హోంమంత్రికో లేఖ రాశారు కదా, దీని మీద కూడా రాయండి అని చెప్పి వంగలపూడి అనిత గారు కోరుతున్నారు. నిజంగానే ఇది కూడా కోరాలి. నిజంగా దీని మీద బయటికి రావాలి. సొంత కూతురే బయటకు వచ్చి, వివేక గారి కూతురు వచ్చి, సునీత గారు వచ్చి, నా తండ్రికి హత్యకి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత అన్నయ్య మీద ఆవిడ నిందారోపణ చేసినప్పుడు దాని మీద క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదా? ఒక అవినాష్ రెడ్డి అనే వ్యక్తి దాంట్లో సూత్రధారి, మూలమైనటువంటి వ్యక్తి ఆయన అని చెప్పి ఆవిడ కరెక్ట్ డైరెక్ట్ గానే అసలు ఫొటోస్, వీడియోస్, టెలిగ్రామ్ మొత్తం అంతా ఒక ప్రెజెంటేషన్ పెట్టి మరి ఇచ్చినప్పుడు కూడా మీరు ఇంకా ముందుకు రాకపోతే ఎలా? డెఫినెట్ గా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లే ధైర్యం ఉంటే ఈ పాటికి వెళ్ళేవాడు కదా, వెళ్ళడు డెఫినెట్ గా. అందుకనే దీన్ని ముందుకు తీసుకువెళ్తే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఎంక్వైరీ చేస్తే దాని గురించి కూడా బయటకు వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇలాంటి అక్రమాలు వెనక గతంలో ఎవరు చేపించారు, ఇప్పుడు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. టీడీపీ అయినా వైసీపీ అయినా సరే బయటకు వస్తే బాగుంటది అనేది చాలా మంది. ఇక చిన్నారుల నేరాలపై నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారట. చిన్నారులపై అత్యాచార ఘటనలకు ఎక్కువగా తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారని, కొంతమంది ప్రేమ పేరిట 8-9 తరగతి చదివే విద్యార్థులను ట్రాప్ చేస్తున్నారని, వీటి నియంత్రణకు సమగ్రంగా అధ్యయనం చేసి విద్యార్థుల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే స్త్రీ శిశు సంక్షేమ విద్యా శాఖలకు సంబంధించి ఒక నిర్ణయం కూడా కొత్తగా, అంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఏం చేయాలి, ఇలాంటి వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్ కూడా చెప్పే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ లా తీసుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఇది ఈ రోజు ఆగిపోయేది కదా, ఇలాంటి మృగాలు చాలా మంది ఎక్కువైపోయారు. ఎందుకంటే అధికార మతంతో కావచ్చు, అధికారులు ఏం చేయలేరు అని కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ హత్యనే ఇంతవరకు ఏమి చేయలేకపోయారు, ఇంకా మనల్ని ఏం చేస్తారో అనుకునే ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. వాళ్ళ బాబాయిని చెబితేనే ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళే హ్యాపీగా బెయిల్తోనూ ఇంకొకటితోనూ ఇష్టం వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల సంపాదించినటువంటి వ్యక్తులను బయట రోడ్డు మీద తిరిగి సీఎంలు అవుతుంటే మనల్ని ఎవడు ఏం చేస్తాడు అనుకున్న వ్యక్తిత్వం చాలా మందిలో పెరుగుతుంది. సో ఒక స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే ఒకళ్ళని చూసైనా సరే ఇంకొకళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది. సో అది అందరికీ జరిగితే కనుక మిగతా వాళ్ళు కూడా లైన్ లో పడతారు. దాని మీద ఒక లాంగ్ ప్రాసెస్ గా దీన్ని ముందుగా తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలకి ఎలా చెప్పాలో టీచర్లకి, ఆ తర్వాత సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చేలాగా, ఒకళ్ళు అమ్మాయిని చూడాలంటేనే భయపడేలాగా, ఆ దృష్టితో చూడాలంటేనే భయపడేలా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడు తీసుకురావాలి. దానికి సంబంధించి చట్టం కావచ్చు, సవరణలు కావచ్చు చేయాలి. శిక్షలు కూడా అంత స్ట్రాంగ్ గా వేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ నిజంగా గతంలో కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. అంటే చాలా స్వేచ్ఛగా, గత 5 ఏళ్లుగా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అది ఒక మహిళా హోంమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి చాలా అగ్రెసివ్ గా మీరు మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు, అంటే మహిళల పట్ల మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళు చేస్తే బాగుంటది అనేది చాలా మంది అభిప్రాయం.